లేకపోయినా కొంతమంది ఫ్యామిలీ అయితే కొంతమంది కూడా చెప్తున్నాను, నేను అందరినీ అంటలేదు, కొంతమంది కూడా చెప్తున్నాను. కొంతమంది ఏమనుకుంటారంటే ఛీ నా కొడుకు లేడు, నా ఇది లేడు, నా బ్రదర్ లేడు, వాళ్ళు కూడా నా వాళ్ళే కదా అని ఇంకా ప్రేమగా చూసి వాళ్ళకి చాలామంది ఉన్నారు ప్రపంచం మీద. వదులుకోకుండా బిడ్డలనేంటి వాళ్ళని సత్తువేంటి, మన తమ్ముడే కదా మనకే ఇలా జరిగితే ఆడుంటే అలాగే వదిలేతాడా అన్న తెలిసి ఉంటే ఎవరైనా సరే ఎవరెవరి ఫ్యామిలీని కూడా వదలరు. అది నెంబర్ 1 క్యాండిడేట్ ఫస్ట్ కంట చెప్పవలసిన పాయింట్ అది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఉంటారు ఎవడలా పోతే మనం ఇంకా పోయాం కదనుకుని హ్యాపీగా ఉంటారు. అది వాళ్ళ జోలికి వెళ్తాం కానీ వాళ్ళు పట్టించుకుంటాం కానీ వాళ్ళు ఎలా పోరు మనకి ఇంటికి లేదు. మనం బాగున్నాము, మన పిల్లలు బాగున్నాము, మనం బాగుంటే చాలు, ఎవరోడు ఎలా పోతే అనవసరం. అది సొంత తమ్ముడు పిల్లమైనా సొంత అన్నగారి పిల్లమైనా అనవసరం, వాళ్ళ ఫ్యామిలీ వరకే ఉంటుంది ఏదైనా సరే. అది కొంతమంది ఏమో వాళ్ళు కూడా మనోళ్ళే కదా, మన ఫ్యామిలీయే కదా, వాళ్ళ ఫ్యామిలీ ఒకటి మన ఫ్యామిలీ ఒకటి అదే ఫ్యామిలీ మనకి జరిగితే ఆడుంటే అలాగే వదిలేతాడా అన్న కొంతమందికి ఉంటుంది ఎవరికైనా. అది ఏదైనా సరే మన లక్షణం మనమే చేరుకోవాలి ఏదైనా సరే. అది మనకి ఎదిగికోలేదే, మనకి శత్రువులు పెరుగుతారే తప్ప తరగరు. ఏంటవా మన ఎదుగుదల చూసి ఓర్చుకోలేక ఏదో ఒక పంగనామాలో ఏదో ఒకటి పెడతా ఉంటారు ఎవరైనా. ప్రపంచమే ఇప్పుడు అలా జరుగుతుంది. అది ఏదైనా సరే.